హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అయితే మేము ఊర్లో ఉన్నప్పుడు ఇలా మామిడికాయలైతే అమ్మడానికైతే ఒక ఆవిడొచ్చిందండి. వీళ్ళకైతే తోటైతే ఉందంట అండి. ఇక్కడే మా ఊరి పక్కనే. ఆహ్, సో, ఆవిడైతే ఇలా బేనీషా అని ఉంటారు కదా! బంగినపల్లి మామిడికాయలైతే తీసుకొచ్చారనమాట. సో, డైరెక్ట్‌గా అయితే తోట నుంచే కోసుకొనేసి అయితే వచ్చారనమాట. అయితే మా ఇంటి దగ్గరే ఆగారావిడ. సో, అందరూ గూడా ఇంకా ఇక్కడికే వచ్చేసి వెయిట్ జేస్తున్నారు. ఇంకా మామిడికాయలైతే తీసుకుందామని. అయితే ఇవి చూసారా కొంచెం కలరొచ్చాయి గదా! సో, ఇవైతే బాగా మాగిన పండ్లనమాట చెట్టు నుంచి. సో, ఇవి మందు అలా వేయకుండా మాగిచ్చిన పండ్లంట అండి ఇవి. సో, మనం ఈ స్టేజ్‌లో తీసుకొనేసి మనం ఇంట్లోనే మాగబెట్టేసుకుంటే ఈజీగా అయితే మందులు వేయకుండా మనం ఇంట్లోనే అయితే చక్కగా మాగబెట్టుకొని అయితే తినొచ్చనమాట. మేమైతే ఇలా తీసుకున్నాము. కాస్ట్ కూడా రీజనబుల్ అండి. చాలా మంచి ప్రైస్‌కే వచ్చింది. కిలో అయితే మేము 50 రూపీస్ లాగా తీసుకున్నాము. ఆమె చెప్పడమే అంతే చెప్పింది. ఇంకా మేము కూడా ఏం బార్గెయిన్ చేయలేదు. సో, ఈమె ఈ సీజన్‌లో అయితే మామిడికాయలైతే తీసుకొచ్చింది. తిను జామకాయలు అండ్ సపోటా పండ్లు ఇలా కూడా ఉన్నాయంట అండి. ఎవ్రీ టైమ్ ఏ సీజనల్ ఫ్రూట్స్ వస్తాయో అవైతే తీసుకొచ్చైతే అమ్ముతారంట అండి. మేమైతే ఒక 10 కిలోస్ అయితే తీసుకున్నామన్నమాట ఈవిడ దగ్గర. సో, చాలా బాగున్నాయి అయితే ఇవి. సో, ఇదైతే చూపిస్తుందయితే మా ఇంటి చుట్టూ ఉన్న చెట్లనమాట. ముందు మాకు 2 మామిడికాయ చెట్లున్నాయి. వెనకైతే ఒక మామిడికాయ చెట్టు ఉందండి. వెనక చెట్టు అయితే పచ్చడి ఊరగాయ పెట్టుకుంటారు గదా! ఆ కాయలైతే వస్తాయి. ముందు 2 చెట్లయితే మనం తినే పండ్లనమాట. నాటుకాయలనేసి అంటారంట అండి. మనము మాగితే అయితే ఆ పండ్లు మనకి అంటి మామిడికాయ టేస్ట్ అయితే వస్తుందనమాట. తోతాపురిలాగా. సో, అలాగే మా వెనకనే సపోటా చెట్టు ఉందండి. ఈ కాయలు కూడా అన్నీ కూడా కొంచెం పెద్దగా దోరగా వచ్చినవైతే నేను కోసేసాను. మాగపెట్టేద్దాము అనేసి. ఇంకా అలాగే కొన్నైతే మాగి ఉడతలు కూడా తినేసున్నాయండి. అంతే గదా! ఇంకా చెట్లున్నప్పుడు పక్షులు వస్తూ ఉంటాయి. కొంచెం వాటికి తెలుస్తాయి గదా! ముందే తెలిసిపోతాయి ఇంకా అవి మాగుతున్నాయనేసి. ఇదో చూడండి మా అత్తయ్య గారు చూపిస్తున్నారు. ఉడత అయితే తినేసి పడేసింది. సో, అలా జరుగుతాయన్నమాట. సో, కొన్నైతే వచ్చాయన్నమాట. అరౌండ్ ఒక 30 వరకు వచ్చాయన్నమాట ఇవి సపోటాలైతే. ఒక ఈజీగా 2 కిలోస్ అయితే ఉంటాయన్నమాట. ఇవి గూడా నేను మాగబెట్టేసామన్నమాట. సో, కొన్ని కాయలు గూడా కట్ చేశానన్నమాట. కొన్ని మాగబెట్టాము, కొన్ని పక్కన పెట్టేసున్నానన్నమాట. సో, ఇవి మా చెట్టు కాయలువి. ఇవి మందులు అలా వేయకుండా పండించిన పండ్లనమాట ఇవి. సో, ఆర్గానిక్‌గా అయితే పండించారనమాట. ఓన్లీ వాటర్ పడతారండి డైలీ. అండ్ దానికి రాలిన ఆకులు, ఇంకేమైనా కాయలు అలా పడిపోయి ఉంటాయి గదా! వాటికి అవే అనమాట ఎరువు. ఎరువు మళ్ళీ మేము సెపరేట్‌గా అయితే తెచ్చి అయితే ఏమైతే వేయలేదు. చూసారు గదా! కాయలు ఎంతెంత పెద్ద పెద్దగా వచ్చాయో. ఒక్కొక్కటైతే ఈజీగా హాఫ్ కిలో అలా అయితే ఉంటుంది. సో, అన్ని కాయలైతే కోసేసామన్నమాట. కొన్ని కోసైతే పచ్చడి గూడా పెట్టాము. అండ్ ఇవి మేము మార్నింగ్ తీసుకున్నాం గదా! సో, బేనిషా అండ్ మా చెట్టు కాయలు అండ్ అలాగే సపోటా గూడా కట్ చేసాం గదా! సో, అవి గూడా అన్నీ గూడా ఇట్లా ఒక అట్ట బాక్స్‌లో అయితే ఇలా ఒక పేపర్‌లో అయితే రోల్ చేస్తూ అయితే నేను పెట్టేస్తున్నాను. చాలా బాగా అయితే మాగాయండి. మీకు చూపిస్తాను. ఈ వీడియోలోనే అయితే చూపిస్తాను. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా బాగుంటుంది. సో, మొత్తం అయితే ఇలా నేను ఒక నోట్‌బుక్‌లో ఉన్న పేపర్స్‌ని న్యూస్ పేపర్స్ అయినా యూజ్ చేయొచ్చు. సో, నాకు అవైలబుల్‌గా అయితే నోట్‌బుక్ అయితే ఉండింది. ఇది యూజ్ చేయని నోట్‌బుక్. సో, ఇది ఇలాగైతే నేను తీసుకొని ఒక్కొక్క కాయ ఒక్కొక్క పేపర్‌లో అయితే బాగా చుట్టేసి ఇలా నేను అరేంజ్ చేస్తున్నాను మొత్తం అయితే. ఇదే ప్రాసెస్ అండి మాగబెట్టుకోవడానికి. అసలు మందు పెట్టి మాగబెట్టిన అవసరమే లేదు. జస్ట్ మనకి 4 డేస్‌లో అయితే మాగడం అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇలా మొత్తం అరేంజ్ చేశాకైతే ఒక న్యూస్ పేపర్ పెట్టి అవి మూసేసి
ఒక తాడుతో అయితే కట్టేసుకోవాలి. కట్టేసుకొని ఒక ప్లేస్‌లో పెట్టేసుకోండి ఇంకా ముట్టకుండా. సో, ఇది నేను ఒక 5 డేస్ కాదు 4 డేస్ తర్వాత అనమాట తీసి చూస్తున్నాము. అప్పటికే అసలు కలర్ బాగా వచ్చేసాయి చూడండి. చా తీసామనమాట. తీసేసి చూసి ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనం. లేకపోతే కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో, అన్నీ చెక్ చేసుకొనేసి మాగినవి పక్కన పెట్టుకొనేసి కొంచెం దోరగా ఉన్నవి ముందు పెట్టుకోండి. కొంచెం ఇంకా టైం పడుతుంది మాగడానికి అలా అనిపించినవైతే లాస్ట్‌లో పెట్టేయండి మళ్ళీ. సో, ఇలా తీసేసుకొని అయితే మేము మళ్ళీ పెట్టేసామనమాట. చాలా బావుందండి. ఈ పద్ధతిలో మాగబెట్టుకోవడం. మనకి గడ్డి గూడా అసలు అవసరం లేదు. ఆహ్, ఇలా గడ్డి లేకుండానే ఇలా పేపర్స్‌తో పెట్టి ఇలా కార్టూన్ బాక్స్‌లో పెట్టేసైతే మాగబెట్టేసుకోవచ్చు. సో, మా అత్తయ్యగారు మళ్ళీ అయితే చూపిస్తున్నారు చూడండి. అయితే గ్రీన్‌గా ఉన్నవైతే లాస్ట్‌లో పెట్టేసాం మళ్ళీ. కొంచెం దోరగా ఉన్నవి మళ్ళీ ఇంకొక లేయర్‌లో పెట్టేసాము. సో, ఇప్పుడు మాగిన మ్యాంగో అయితే ఒకటి కట్ చేసి తింటున్నామనమాట. మా పిల్లలైతే ఈగర్లీ వెయిటింగ్ అసల. ఎప్పుడెప్పుడు కట్ చేసి ఇస్తారా అని. చాలా స్వీట్‌గా ఉందండి. చాలా తీపసల. అసలు ఈ ప్రాసెస్‌లో మాగబెట్టుకొని తినడం చాలా బావుంది. ఈ ఇయర్‌లో అయితే మేము మ్యాంగోస్ అయితే బాగా ఎంజాయ్ చేశామండి. మంచి మ్యాంగోస్, ఆర్గానిక్ మ్యాంగోస్ అయితే తీసుకొని మన ఇంట్లోనే మాగపెట్టుకొని అయితే తిన్నామంతే. చాలా బావుందని చెప్తున్నారు మా పిల్లలైతే. సో, ఇంకొన్ని పచ్చి మ్యాంగోస్ అయితే తీసుకొని ఇలా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేనైతే ఫ్రీజ్ చేసుకున్నానండి. ఫ్యూచర్‌లో ఏదైనా పులుసులు కానీ, పప్పు కానీ, చేపల పులుసు పెట్టుకుంటే చాలా బావుంటుంది. సో, మనం ఇలాగ కట్ చేసుకొనైతే ఫ్రీజర్‌లో అయితే ఫ్రీజ్ చేసుకొని ఇయర్ మొత్తం అయితే వాడుకోవచ్చు. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.